నాకు నిన్న ఒక ఆయన తోటి ఒక చిన్న డిస్కషన్ వచ్చింది. మిమ్మల్ని అడుగుతాను. ఇది మాక్సిమం తెలుగులో చెప్పడానికి ట్రై చేయండి. యెస్. ఆయన అన్నారు, ఇంటికి యజమాని అనే ఒక మేల్ పర్సన్ లేకపోతే, మేల్ పర్సన్ ఉండి, ఒక ఫీమేల్‌ని కంట్రోల్ చేయకపోతే, ఇది నువ్వు చేసే తప్పు, ఇది కరెక్ట్ కాదు, నువ్వు ఏ పని చెప్పి చేయాలి, ఇలాంటివన్నీ కంట్రోల్ చేయకపోతే విమెన్‌ని కంట్రోల్ చేయడం కష్టం అంజలి అని. నేనన్నాను, ఎంతకాలం కంట్రోల్ చేస్తారండి? కంట్రోల్ చేయడం ఏమిటసలు? ఒక అండర్‌స్టాండింగ్ నేచర్‌లో వెళ్ళాలి గానీ, కంట్రోల్ చేయడం ఏంటంటే, అబ్బెబ్బే! మీరు చదువుకున్న వాళ్ళందరూ ఇలాగే ఉన్నారండి అని చెప్పనన్నారు. సో, ఇలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? నో, అది తప్పండి. ఆ ఆలోచనే రాకుండా ఉండాలి. ఆడవాళ్ళ మీద ట్రస్ట్ ఉండాలి. ఇప్పుడు మగోడికి ఆడదాని మీద ట్రస్ట్ లేకపోతే అప్పుడు ఆడది ఉండటం కష్టం వాళ్ళతో. కరెక్ట్. నా ఉద్దేశ్యం ఏంటంటే మేమిప్పుడు పెళ్ళై 46 ఇయర్స్ ఉంది. ఆయన ఎప్పుడూ ఏమీ డిమాండ్ చేయలేదు. హ్మ్. నువ్వేం ఖర్చు పెడుతున్నావు? ఎవరికేమి ఇస్తున్నావు? ఎంత పెడుతున్నావు? ఏం చేస్తున్నావు? ఆయన ఏ రోజు నన్ను అడగలేదు. ఆయన నా డబ్బు, నీ డబ్బు అని ఆ మాటే రాలేదు. మేమిద్దరం ఇదే అనుకునేవాళ్ళం. ఇద్దరిది ఒకటే. ఏది ఖర్చు పెట్టినా జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి. ఎవరిది వాళ్ళది చూసుకోవాలి. ఆ అండర్‌స్టాండింగ్ రావాలి. ఇంకా ఇంటికి మగాయనకి ట్రస్ట్ ఉండాలి. హ్మ్. పెళ్ళాం మీద, ఆడదాని మీద. నిజం. ట్రస్ట్ లేకపోతే నువ్వు నాకు చెప్పి చేయాలి, ఇది చేయాలి, అది చేయాలంటే అనవసరం. ఇప్పుడు పెళ్ళని మాటే లేదు. ఇప్పుడు ఆ మనిషి మీద ట్రస్ట్ ఉండేగా పెళ్లి చేసుకున్నాడు. అలాగే ఆడవానికి కూడా ఉండాలి. కరెక్ట్. అంటే ఎక్కడికి వెళ్ళినా చెప్పే వెళ్ళాలి. లేదా ఎనీ డౌట్ వస్తే అక్కడి నుంచి వీడియో పంపాలి. లేదా ఫోటో పంపాలి. ఇగో ఇక్కడున్నాను, ఈ పని చేస్తున్నాను అని. ఇలా ఎంతకాలం నడుస్తుంది మ్యామ్? ఈస్ ఇట్ పాసిబుల్ రియల్లీ? అది ఇప్పుడొచ్చిందండి. ఫ్రమ్ పాస్ట్ 10, 15 ఇయర్స్ నుంచి అనుకుంటాను. ఇప్పుడు మా అమ్మని చూసాను, మా అత్తగారిని చూసాను, వీళ్ళ అత్తయ్యల్ని చూసాను. ఐ ఫౌండ్ నథింగ్ డిఫరెంట్ ఇన్ దెమ్. వాళ్ళకి ఫుల్ ఫ్రీడమ్ ఉండేది. మా అత్తగారికి, మా మావగారికి చెప్పే అవసరం లేదు. బట్ ఆయనకి ఆమె గైడ్ చేసేది. ఏం ఖర్చు పెట్టాలి, ఎంత చెయ్యాలి, వాళ్ళిద్దరిలో డిస్ప్యూట్స్ వచ్చినా ఆమె చెప్పేది కాదు, కాదు ఇది ముఖ్యం, ఇది అవసరం అని చెప్పేది. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ఇద్దరు ఒకే థ్రెషోల్డ్ మీద ఉన్నారు. అవును. అవును. ఏదైనా వస్తే కంపాటిబిలిటీ అని మాట్లాడతారు. నువ్వేంటి నేను 5 ఫిగర్ సాలరీ సంపాదిస్తున్నాను. ఎగ్జాక్ట్‌లీ. నా బాధ ఏంటంటే ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లలకి చెప్పుకోవటలేదు. కరెక్ట్. ఇప్పుడు మేము పెళ్లి చేసుకొని కాపురానికి వచ్చినప్పుడు మా పేరెంట్స్ చెప్పేవాళ్ళు, అమ్మా ఇలా ఉండాలి, అవును. ఈ ఫ్యామిలీకి వెళ్తున్నావు, వాళ్ళ ఫ్యామిలీ ఇట్లాంటోళ్ళు. అవును. నేను బాంబేలో పెరిగినా మేము ఎక్కడ పడితే అక్కడ సోఫాలో కూర్చోవటం, కుర్చీలో కూర్చోవటం అలవాటు ఉండేది నాకు. మా అమ్మ చెప్పేది, "నో, వాళ్ళ ఇంట్లో పనికిరాదు. వాళ్ళ ఇంట్లో 10 మంది మగోళ్ళున్నారు. నువ్వు కింద కూర్చోవాలి. నువ్వు కుర్చీలో కూర్చోటానికి వీల్లేదంది." సరే నేను చూసాను అక్కడికెళ్ళిన తర్వాత అందరూ అట్లాగే ఉన్నారు. గట్టిగా నవ్వబాకు ఆ! అవన్నీ చెప్పి పంపించి. నేను కొత్తల్లో అనుకున్నాను, ఏంటా ఈ రూల్స్ చాలా ఎక్కువున్నాయే అని. ఊరికెళ్ళాలంటే, చీరాలెళ్ళాలంటే భయం పుట్టేది నాకు. అమ్మో! ఇవన్నీ ఒక రూల్స్ మెమరైజ్ చేసుకొని వెళ్ళేదాన్ని. కింద కూర్చోవాలి, అరవకుండా ఉండాలి, మాట్లాడకుండా ఉండాలి. బట్ మై మదర్ ఇన్ లా ఈజ్ వెరీ మోడర్న్. హ్మ్. మా మామగారి కన్నా. చాలా మోడర్న్. చాలా హిలేరియస్ కామెడియన్. అవును చెప్పారు. సార్ కూడా ఆమె చెప్పారు. నలుగురిని ఆమె ఒక మాట అంటుంది, మేము ఒక మాట అన్నా పడుతుంది. ఓహ్! ఆ అత్తగారని అది చూపెట్టదామ. సో, నాకనిపించింది దట్స్ హౌ ఐ కుడ్ గెట్ అలాంగ్ విత్ దట్ ఫ్యామిలీ. See, it is not like it's a partnership. It's not a black and white. You be black, I'll be white always. హ్మ్. హ్మ్. It's not like that. This can be depending on the purpose of the family, which changes. పెళ్ళైన కొత్తలకి 10 ఏళ్ల తర్వాతకి 20 ఏళ్ల తర్వాతకి వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ బోత్ ఆఫ్ us staying together changes. యాహ్! Accordingly, who is the main leader? See, both leaders are there. కరెక్ట్. It's only 50-49. In this relationship, never it is 50-50, first of all. Or the other way of looking at it is both are 100 leaders. Now, for example, in this house, first 10 years, however money has to be spent, I was taking care. Because the money was small. హ్మ్. హ్మ్. నాకు ₹1000 తనకు ₹400. నాకు 2000 అయినప్పుడు తనకు ₹600. అప్పులు కడుతూ, ఇంట్లోకి అప్పు కడుతూ, పిల్లలకు చూసుకుంటూ ఐ థాట్ బెటర్ 10 ఏళ్ల తర్వాత ద మూమెంట్ వి షిఫ్టెడ్ టు బెంగళూరు, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరింటికి వచ్చే ఏమి ఇవ్వాలి, ఇంట్లో ఏం ఖర్చు పెట్టాలి, దట్ కంప్లీట్లీ షీ ఈజ్ లీడర్ దేర్. షీ సెట్స్ ద డైరెక్షన్ హౌ ఎ మ్యారేజ్ హ్యాస్ టు బి కండక్టెడ్, హౌ టు ట్రీట్ పీపుల్, వాట్ టు కుక్ ఇన్ హౌస్. అది కూర, పప్పు, పులుస తన ఇష్టం అది. అవును. అవును. ఇప్పుడు ఎలా చేయాలని. అలాగే వేర్ టు ఇన్వెస్ట్ దిస్ మనీ ఇఫ్ దెర్ ఇస్ సర్ప్లస్ దేర్. ఇప్పుడు పిల్లలు అడుగుతారు, వాళ్ళకి నాకు కావాలి డబ్బు, ఈ రోజు కూడా వాడు అడిగితే షీ విల్ ఇన్ఫార్మ్ మీ దట్ ఐ హావ్ గివెన్, దట్స్ ఆల్. రైట్. But there is information, but there is no approval here. And if she thinks doubt,
She'll ask me, what do you think? But when I want to donate some causes or something, I want to do this, what do you think? Very rarely we say no, but I'll tell the papa, not today, after a week or 10 days, that kind of discussion. Mm. Partnership of equals, not unequals. But what is equals? Her strengths are not equal to me. My strengths are not equal to her. See, తను her strength ఇప్పుడు ఇల్లంతా మెటిక్యులస్గా పెట్టమని that is her strength. అవును. Can I do it? I cannot do. Let me not try that. That 1 hour if I read, I'll be able to teach better. That's what my perspective. Number 2, going to a market, buying vegetables, buying something, buying sarees, buying something. She is good at it because her hospitality is damn good. I cannot do. Correct. But better to leave Gada where she is good. Same way, number 3, she is extremely open and transparent. She will not hesitate in telling you are a donkey if you are a donkey. But she will not hesitate that. ఓకే. బాగుండదు, ఎట్లా ఉంటుందో అనుకుంటాను నేను. దట్ షీ డజంట్ హ్యావ్ ఎనీథింగ్. సేమ్ వే షీ విల్ ఓన్లీ అనలైజ్ అండ్ ట్రస్ట్. షీ విల్ నాట్ ట్రస్ట్ లైక్ దట్. బట్ దోస్ ఆర్ మై వీక్నెసెస్. సో యాజ్ ఎ రిజల్ట్ వెన్ ఐ రెస్పెక్ట్ దోస్, ఐ థింక్ వీ లెర్న్ టు రెస్పెక్ట్ డిఫరెన్సెస్ Mm. అండ్ సెలబ్రేట్ సిమిలారిటీస్. మా ఇద్దరు బ్యాక్గ్రౌండ్ మిడిల్ క్లాస్, ఇద్దరు పేరెంట్స్ కష్టపడ్డారు. అండ్ రెస్పెక్ట్ దోస్, celebrate those similarities. But difference, if you don't respect, it will not, because you are a hydrogen and oxygen. You can never become both. Why are you expecting hydrogen to become oxygen? That is foolishness. అవును. అవును. Same, I want to be leader of hydrogen. How can it be? There are 2 partners there. కరెక్ట్. It's all personal philosophy. Which అబ్సల్యూట్లీ. అంటే నేను సొసైటీకి లింకప్ అయిన పాయింట్స్ మాట్లాడుతున్నాను. ఇట్స్ నాట్ అట్ ఆల్ ఏ పర్సనల్ థింగ్స్. అబ్సల్యూట్లీ. అమ్మాయికి సపరేట్గా ఇన్కమ్ ఉండి, అంటే తను ఎక్కడైనా జాబ్ చేస్తూ, అలాగే అబ్బాయికి సపరేట్ ఇన్కమ్ ఉన్నప్పుడు ఇద్దరూ కూర్చుని నీకింత వస్తుంది, నాకింత వస్తుంది, మన ఇంటి ఖర్చులు ఇవి, మన సేవింగ్ ఇది అని ఇద్దరూ కలిసి లైఫ్ని ప్లాన్ చేసుకుంటే, ఫ్యూచర్ని ప్లాన్ చేసుకుంటే వెల్ అండ్ గుడ్. ఇప్పుడేమవుతుంది, నాకంటూ కొంత నేను పక్కన పెట్టుకోవాల్సిందే, అది నీకు అనవసరం, ఇది నా ప్రైవేట్ ప్లేస్, ఇది నా ప్లేస్, నాకు ఇవ్వాల్సిన ప్రైవసీ నాకు ఇవ్వు అనేది మీరు ఎంతవరకు దాన్ని అపోజ్ చేస్తారంటే? I fully oppose it. When he or she wants to get married, there should be lot of transparency. వాళ్ళిద్దరికి ఇద్దరు చెప్పుకోవాలి. ఇది ముందరే జరుగుతున్నాయి ఇప్పుడు. There are very few arranged marriages I have seen. Like in my children case, they both are from childhood, they have been friends and they got married, they decided. But I find them, they discuss with each other. Both the families have seen that. What to do, what not to do, how to make a family. There's no saying that this is mine and this is yours. These are your parents, these are my parents. That should not come. And second thing is, interference of parents in their family life should be lesser. These days it is more, I have seen. Whether it's a girl's side or the boy's side. And now these days, both boy and girl should work together, not only outside but inside the house also. Which I think credit to her. We don't have daughter, we have only both sons. Yes, sir. I am brought up in a male dominant where we never went to kitchen, we never took even a glass of water. But she ensured that both the boys learned how to cook, learned how to, and now today both of them ఇల్లు తొడవటమా, గిన్నెలు కడగటమా, లేకపోతే దే విల్ షేర్. వాడికి పిల్లాడికి స్నానం చేయించటమా, దే షేర్. మా మదర్ రోజుల్లో మేము ఏదైనా పని చేస్తే అట్లా చేయలేదు, చేసిన వాడిని ఒరే నువ్వు ఇది అనేది. They never used to appreciate a male working at home. But where she appreciated the mother way. Which I had seen that. Right. Which I had seen that no man should work at home. చీపిరి కూడా పట్టుకోవటానికి వీలు లేదు, అది ఇంటికి దరిద్రం అని. బట్ టుడే దట్ ఈస్ నాట్. బట్ షీ ఎంకరేజ్ దెమ్ టు హెల్ప్ దేర్ వైఫ్స్. I told my sons, you have to help whether they are working or not working. Homemaking is more than what the job you do. Absolutely. You have a break, you go and have coffee, but the lady doesn't have the house. She'll think next what to do. In a hurry burry running, she'll drink a coffee or tea. Sometimes she'll skip her lunch. It's a time to get the children and all. It's not easy. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ మీద ఇందాక మీరు అవును సార్ సంపాదించుకున్న డబ్బులు జస్ట్ షేర్ అవర్ ఎగ్జాంపుల్. వెన్ షీ వాజ్ కంట్రిబ్యూటింగ్ కంప్లీట్లీ హర్ ఇన్కమ్. మేము కలిపి ఖర్చు పెట్టాం, దేని ఇల్లు లేకపోతే చదువుకో లేదా. బట్ వెన్ ఐ బికేమ్ రీజనబుల్లీ ఫైనాన్షియల్లీ బెటర్, సో ఐ టోల్డ్ హర్ out of transparency from 78 to now till 2005, 28 years, you earned this much money through your salary, and this is the house on your name. This we spent 13 lakhs on that house, 18 lakhs on that house. It is yours. Now I made it clear to her so that you earn, be happy now at this stage. Be happy that
ఎనీ టైమ్ వెన్ ఐఎమ్ నాట్ దేర్ you have your financial independence. I can afford now. When we sold that house, we got 52 lakhs. Yours. 52 lakhs, when we invested in another land or something, we got 1.75 crores. That is yours. Today, finally, when that money became 3 crores, it is hers. That's so nice. But she spends that 3 crores income today to run the house. Because she says, whatever you earn, let it be there for the, I want to spend. I think that sense of financial independence, I should also learn to give at a later point of time if I not given her in the beginning. ఇప్పుడు ఎప్పుడు నాదే నేనే తింటాము నువ్వు అట్లాగే ఉండు అనేది మేబీ దట్స్ ఇఫ్ యూ లుకింగ్ లైక్ దట్ ఇట్ ఈస్ నాట్ ఎ లాంగ్ టర్మ్ పార్ట్నర్షిప్. Absolutely. యూఆర్ ట్రీటింగ్ హర్ as a slave and a worker. That's all. You work and that kind of thing is over. That's amazing. అంటే ఇందాక అన్నారు నేను ఏ వర్క్ చేయకూడదు అనుకుంటున్నాను ఆయనకు కూడా పిల్లలకు కూడా అని. అంటే చేసి 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 టైర్డ్ అయిపోయాను. ఐ నీడ్ టు వర్క్ ఫర్ మై సెల్ఫ్ అండ్ ఐ నీడ్ టు లవ్ మై సెల్ఫ్ అని అనుకున్నారా? వాట్ వాజ్ ద రీజన్ బిహైండ్ ఆఫ్ ఇట్? The reason behind it, I felt I slogged a lot after the marriage. From the day of marriage till 2001. ఏదో ఫ్యామిలీయో చిల్డ్రన్ పేరెంట్స్ ఎవరో ఒకళ్ళు చేయడమే చేయటమే. I mean, without looking at the time or looking at the back, always front. He was in Singapore. One fine morning, I called him up. I'm giving VRS. ఓ ఓకే. ఏమన్నారు సార్ మరి ఇప్పుడు? ఏం మాట్లాడలేదు. ఇట్స్ యువర్ విష్ అన్నారు ఆయన. అరే వా. He didn't say a word. I thought he will say no, continue for some more years or something. But there's not a your wish. You decide what you have to do. నేను సార్ మీరు నమ్మండి నమ్మకపోండి ఒక హైకోర్ట్ అండ్ సుప్రీంకోర్టు జడ్జెస్ని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళతో కలవడానికి ముందు వెయిట్ చేస్తాం అనమాట. వెయిట్ చేసినప్పుడు చాలామంది క్లయింట్స్ వచ్చి మాట్లాడుతుంటారు, అవన్నీ వింటూ ఉంటాం. మోస్ట్ ఆఫ్ ద డివోర్స్ కేసెస్లో విమెన్గా చెప్పేది అక్కడ జరిగిన కాన్వర్జేషన్ చెప్తాను మీకు నేను. అంటే మీ ఇద్దరు కపుల్ కూర్చున్నారు కాబట్టి అడుగుతున్నాను మిమ్మల్ని. విమెన్ కనుక వెల్ ఎడ్యుకేటెడ్ అయి ఉండి స్ట్రాంగ్ మెంటాలిటీ ఉండి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి డబ్బు సంపాదిస్తే మేల్ అక్కడ బేర్ చేయలేని సిచ్యువేషన్సే వాళ్ళ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్సే ఎక్కువ చూస్తున్నాం బయట. మీకు నిజంగా అలా ఎప్పుడు అనిపించలేదా సార్? నన్ను దీనికి ఇంత ఫ్రీడమ్ ఇచ్చేస్తున్నావు, ఇంత ఇన్కమ్ సంపాదిస్తుంది, నా కంట్రోల్లో ఉండదు, నేను చెప్పిన మాట విందు అని ఎప్పుడైనా అనిపించిందా సార్ మీకు? She gives me every month 5,000 rupees in my purse. And I have to tell her how I spend that money. She need not tell. Because I know that I have a weakness. If I have money, I'll spend. And I am quite transparent. What happened if I thought I never felt it is money, combined money. I never felt my money atla ippudu. That's all. I think ఇది ఎడ్యుకేషన్ తోనే వస్తుందేమోనండి. లేదండి. I feel education has. You go back to your parents' days, old days. My mom hardly studied. Maybe some 3rd standard, 4th standard. His mother. And his mother also. My mother-in-law also. My mother got married at the age of 5. And my father was 13 years. Yeah, it was a child marriage. ఇప్పుడు ఇంకా 17-18 కదా చైల్డ్ మ్యారేజ్ అనుకున్నాం. చైల్డ్ మ్యారేజ్ అంటే అది రియల్ చైల్డ్ మ్యారేజ్. My mom moved to Bombay at the age of 16. It's like going to US. She didn't know any other language but for Telugu. She didn't feel like leaving Bombay and settling down in Andhra. Though my dad used to say, let's go and settle down in Narsaraopet or Hyderabad and all. She said, I'm very comfortable in Bombay. She said, I want to stay here only. Till the last day of her death, she stayed there only. Oh. So, my dad trusted her. అంటే ఒకటండి, Whatever earning. ఇప్పుడు మా చెల్లెలు వచ్చింది అనుకోండి, వాళ్ళ వదిన వచ్చింది అనుకోండి, ఇంకోటి వచ్చారు, అట్లా వీళ్ళకి 3, వాళ్ళకి 2, వీళ్ళకి 1, వాళ్ళకి 10 అనేది లేదు. వన్స్ ఐ సా దట్ she is the chief equitable officer. There is a fairness. Correct. Yeah, for me, everyone is same, Andi. Whether my brother's wife or his sisters or Doesn't make a anybody. difference. For me, it doesn't make any difference. So what Why is that should I can add differentiate? value? I told, that's my point which I told him from beginning. Nothing మా we have తరఫున to వాళ్ళు లేరు, discuss మీ about తరఫున it. వాళ్ళు లేరు, Yes. నాకు అందరూ అందరూ సమానం. కావాలి, అందరూ రావాలి. Everyone we have to enjoy with them. కరెక్ట్. Not that మీ వాళ్ళు పెద్దోళ్ళు మా వాళ్ళు that I don't like all that discrimination. That's over. అమ్మాయి వాళ్ళు అని అంటేనే పడి ఉండాలి, అణిగిమణిగి ఉండాలి అనే సిచ్యువేషన్స్ నుంచి ఇప్పుడు కొంచెం మారుతూ ఉన్నాం. ఏంటంటే అమ్మాయినా అబ్బాయినా ఇద్దరు సమానమే, ఎవరికి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళకి ఇవ్వాల్సిందే.
బండికి 2 చక్రాలు ఎలాగో 2 కళ్ళు ఎలాగో ఏ ఒక్క చక్రం డౌన్ అయినా కూడా బండి లాగడం కష్టం అని ఇప్పుడు కొంత మారుతున్నారు. బట్ ఇంకా మీరు నమ్మరు. 80% పైగా అమ్మాయి వాళ్ళు మనం తగ్గుండాలమ్మా అని అమ్మాయి వాళ్ళు భయపడతారు. పెళ్ళైనా తర్వాత ఫర్దర్‌గా కొన్ని ఎన్నో ఏళ్ళు అయిపోతాయి. 40 ఏళ్ళైనా కూడా ఇంకా వాళ్ళ అత్తగారోళ్ళు వచ్చారని చెప్పి వీళ్ళు భయపడుతూనే ఉంటారు. సో కానీ మాకండి మేము పెరిగిన ఆ వాతావరణం అయినా కూడా ఇప్పుడు ఐ రిమెంబర్ నా రోజుల్లోనే కట్నం అంటే 40,000 అప్పుడు. వీళ్ళ నాన్నగారు చెప్పారు నేను 10,000 కన్నా ఇవ్వలేనండి అన్నారు ఆయన. ఓహో! మీరు డోంట్ వరీ I కట్నం was దానికి dead సంబంధం లేదు. against it. ఆ! I said, I'm also ఆ టైం అప్పుడు నేను అన్నాను మా నాన్నతో, ఆ! డాడీ మీరు అంటున్నారు కట్నం ఇవ్వాలి, నో ఇస్ ఇది మన పద్ధతులు ఉన్నాయి. ఐ సెడ్ నథింగ్ డూయింగ్, ఐఎమ్ ఆల్సో ఎర్నింగ్, అవసరం వస్తే రేపు టుమారో సో అప్పుడు ఆయన చెప్పారు ఏమండి మా నాన్న వాళ్ళకి చెప్పి నేను కట్నం మూలంగా మనకు వెళ్ళదండి. ఇఫ్ యూ థింక్ యూ హ్యావ్ టు గివ్ 10,000 రూపీస్ ప్లీజ్ టాక్ టు మై ఫాదర్. మ్యారేజ్ ఈజ్ ఫిక్స్డ్, ఐ లైక్ ఇట్ ఈజ్ బి ఓవర్, ఓకే. ఐఎమ్ గోయింగ్ టు సో ప్రాబ్లం ఏంటి ఆ రోజుల్లో వీడు ఎందుకు 10,000 తీసుకుంటే వీళ్ళు ఏదో లోపం అనే రకంగా ఆ మెంటాలిటీ అప్పట్లో అది ఆ అనుకునేవాళ్ళు. రోజుల్లో అది. అవును. అవును. బట్ ఐ డిసైడెడ్ వెన్ ఇట్ కమ్స్ టు మీ టు డిసైడ్ ఐ విల్ నాట్ టేక్ అ పైసా ఫర్ మై చిల్డ్రన్. వాళ్ళు పాపం తెలుగు వాళ్ళు వీళ్ళు ఎక్కడ తీసుకుంటారు ఏమిటి, వీ డెంట్ టేక్ 1 రూపీ ఫర్ మై బోత్ సన్స్ అండ్ వీ సెడ్ దే సెడ్ వీ విల్ కలర్ మ్యారేజ్ ఆఫ్టర్ దట్ వీ విల్ టేక్ కేర్, దట్స్ ఆల్, నో షేరింగ్, నో రూపీ గివింగ్. బస్సులు టికెట్లు ఇవి ఇవన్నీ ఉండవని చెప్పాను నేను. మీరు వాట్ ఎవర్ యూ థింక్ యూ కెన్ అఫోర్డ్ టు గివ్ ప్లీజ్ గివ్, నాట్ యాజ్ ఎ ఫార్మాలిటీ. అండ్ దట్స్ వై టుడే ఇద్దరు మా వియ్యంకుల్ని మా అన్నయ్యలాగా చూసుకుంటాం, వాళ్ళు నిజంగా సొంతంగా అన్నయ్యలాగా చూసుకుంటారు. వీ నెవర్ డిమాండెడ్ ఏ రూపీ ఫ్రమ్ దెమ్. నార్వి కూతుళ్ళు ఇద్దరిని చెప్పాక ఒక అమ్మాయి నాన్న అంటుంది, ఒక అమ్మాయి మామ అంటుంది. అలాగే పిల్లలు కూడా వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారు, వాళ్ళలో ఎంత వాళ్ళు వాళ్ళ అమ్మకి ఇస్తున్నారా ఇవ్వట్లేదా, లేకపోతే వాళ్ళు ఎంత ఖర్చు పెట్టుకుంటారు. ఐ నెవర్ ఆస్క్డ్ మై సన్స్ టిల్ టుడే, ఐ డోంట్ నో వాట్ హౌ మచ్ దే ఆర్. డాడీ మీలాగా ఉండమన్నారు, ఫ్రీగా చేయం మేము, మీలాగా ఊరికే ప్రతిదానికి ఫ్రీగా చేయం మేము అని ఒకటే చెప్పారు. అదే. దట్స్ వీ నెవర్ ఎనీ హెల్ప్ యూ వాంట్ కమ్ బట్ ఐ విల్ నాట్ ఇంటర్ఫీర్ ఇన్ యువర్ అఫైర్స్. ఎందుకు వెళ్తున్నారు హాలిడేస్కి, మీరు ఎందుకు ఎక్కడికి వెళ్తున్నారు. అయితే వాళ్ళు ఇండియాకి వచ్చినప్పుడు ఫస్ట్ మేము హైదరాబాద్ వస్తాం, తర్వాతే మేము మా అత్తగారింటికి వెళ్తాం అంటారు. మంచిదే. దట్స్ సో నైస్. ఇద్దరితో మాట్లాడడం చాలా చాలా సంతోషం ఈరోజు మిమ్మల్ని కలవడం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ మ్యామ్ వన్స్ అగైన్. అయితే ఇల్లంతా ఒకసారి చూపిస్తాను, అలాగే చిట్టాపద్దుల పుస్తకం కూడా ఉందని చెప్పారు కదా ఇందాక సార్, అది కూడా చూపిస్తాను. వెళ్దామా సార్? థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.